ఓటర్ సేమ్ ఓటర్ మీరు అంతే ఉన్నాళ్లలో బెటర్ ఎవడు నాకు అది ఇప్పుడు నుంచో చెప్తాను ఇప్పుడు నుంచి కాదు 25-30 ఏళ్ళ నుంచి ఉన్నాళ్లలో బెటరు అంతే తప్ప నువ్వు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తావా నేను వస్తా నా జీవితం లేదు తెలుగుదేశం కూడా అడిగింది కంబోడి రామారావు వెళ్తే ఈసారి ప్రిపేర్ అయ్యి ఉండు ఎమ్మెల్యేకో ఎంపీకో అన్న నాకు వద్దన్న నేను ఉన్నాళ్లలో బెటర్గా సేవ చేసుకుంటూ వస్తానన్నా అదే ఎవరి దగ్గరైనా ఇంతవరకు ఈవెన్ జీవితంలో ఎవరు ఎప్పుడు ఏమి తెలియని మ్యాటర్గా చిరంజీవి గారు పిలిచి టక్కన చేతిలో పెట్టి ఎమ్మెల్యే కూర్చో అన్న నాకు నా తల్లి సాక్షిగా ఎప్పుడు అడగల చిరంజీవి గారు నా మీద ప్రేమతో పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ నా మీద నమ్మకంతో ఇతను అసెంబ్లీకి వస్తే 10 మందికైనా సమాధానం చెప్పగలడు వీడు గట్టోడు నాలెడ్జ్ కొద్దిగా ఉన్నవాడు ఎంతుందో నాకు తెలీదు వాళ్ళకి నమ్మారు నన్ను నమ్మితే అట్లా అని చెప్పాడు నాకు పవన్ కళ్యాణ్ అదే చెప్పాడు చలరపేట వచ్చేసి అన్నయ్య ఇలా అన్నాడు ఇట్లా మేము అనుకున్నాము అసెంబ్లీ స్ట్రాంగ్ బాగా మాట్లాడతారు అందుకని మీకు ఇచ్చారు కీప్ టప్ ఓకే థ్యాంక్ యూ బాబు ఆడికి వెళ్ళిన తర్వాత మరి ఒకసారి ఎమ్మెల్యే టికెట్ వస్తే గెలవాలని కోరుకుంటాక నేను కోరుకుంటా ఎట్ట కోరుకుంటాను హానెస్ట్గా గెలవాలని కోరుకుంటా అందుకని ప్రెస్ మీట్ పెట్టా నేను ముందు పోపించను నేను డబ్బులు పంచను నన్ను ముందు డబ్బు అన్నారంటే నేను గెలిచిన తర్వాత చిల్లరూపేట మొత్తాన్ని నేను తినేస్తా నన్ను చిల్లరూపేటను తినేయొద్దు నా సొమ్ము మీరు తినొద్దు మీరు బయలుదేరొచ్చు నేను పని అంతే అంటారుగా నేను ఇవ్వను అలాగా ఒక్క కాటన్ కూడా అంటే ఒక్క గ్లాస్ కూడా ఇంత బాటిల్ కూడా నేను ఇవ్వాల ఎవరికి విడిగా మా ఇంటికి రండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో నేనే నీ కావాలంటే వాటర్ తీసుకెళ్ళి మంచి పబ్లో ముందు తప్పిస్తాను బిర్యానీ తినిపిస్తాను నేను అట్లాంటి చేయను నేను తాగను మీరు తాగించను అలాగే డబ్బులు ₹1 కూడా ఇవ్వను అదే సార్ అసలు కనీసం డబ్బులు ఓకే అన్నారు మరి ముందులో ఇవ్వాలి కదా సార్ అన్నాడు వచ్చి నేను ఇవ్వను సార్ అన్న అయితే మేము రామన్నాడు వెళ్ళిపో పొద్దున జీప్ బయలుదేరి వెళ్ళాం 2-3 రెండో రోజు తెలిసిపోయింది వీడు నిజంగా ఎలాంటి వాడారా పాపం అని చెప్పి ఫుల్గా జనమంతా వచ్చారు ఓకే ఓడిపోయాం ఓకే డబ్బులు పంచగా అప్పటికి ఇప్పటికీ అదే నా మెంటాలిటీ ఓకే